నక్షత్రాలు, వీటినే ఇంగ్లీష్లో స్టార్స్ అంటారు. స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువులే నక్షత్రాలు. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు కావడానికి కారణం వాటిలోని కేంద్రక సంలీన చర్య. నక్షత్రాలు విస్ఫోటనం చెందడాన్ని నోవా సూపర్ నోవా సిద్ధాంతం తెలియజేస్తుంది. నక్షత్ర జననం గురించి చెప్పిన భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. మన కంటికి కనబడే అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ డాగ్ స్టార్, శునకతార. బ్లాక్ హోల్ అనగా అంతరించిపోతున్న నక్షత్రం. దీనిని స్టీఫెన్ హాకిన్స్ కనుగొన్నాడు. నక్షత్రాలలో అధిక శాతంలో గల వాయువులు హైడ్రోజన్ 70% పైగా, హీలియం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. ఇది 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ధ్రువ నక్షత్రాన్ని పోలారిస్ అంటారు. ధ్రువ నక్షత్రం ఉత్తర ధ్రువం ఎదురుగా ఉంది. ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం అంటారు. సప్తర్షి మండలాన్ని ఆంగ్లంలో గ్రేట్ బేర్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ లర్నింగ్. ఫ్రెండ్స్, మీరు మరికొన్ని విషయాలను నేర్చుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన వీడియోలను పొందడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే నేర్చుకోవడం అంటే ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.